కలిసి ఉండటం అక్కడి అధికార పార్టీ నేతలకు అస్సలు ఇష్టం ఉండదు కాబోలు. అందుకే కంచుకోట లాంటి నియోజకవర్గంలో పార్టీని దివాళా తీయించే దిశగా వెళుతున్నారు. ఎప్పుడూ ఏదో గొడవ, ఏదో రచ్చ కామన్ అయినట్టుగా మారిపోయింది పరిస్థితి. కలిసి ఉండండి, కలిసి నడవండి, ఈసారైనా ఈ స్థానాన్ని గెలుచుకురండి అని పెద్దలు ఎంత చెప్పినా చెవికెక్కటం లేదు. దీంతో నేతల తీరు మారక కరుడుగట్టిన కార్యకర్తలు ఆగమైపోతున్న పరిస్థితి ఏర్పడిందట. తెలంగాణలో హస్తం పార్టీకి హతవిధి అన్నట్టుగా తయారైన ఆ నియోజకవర్గం ఏది? ఎందుకీ రచ్చ? జహీరాబాద్ లో ఎందుకీ జగడం? హస్తం నేతలు ఎవరికి వారే యమునా తీరే. 3 గ్రూపులు, 3 ఆఫీసులు. చేతికి పునర్వైభవం సాధ్యమేనా? గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా, ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో పూలమ్మిన చోట కట్టెలమ్మినట్టుగా తయారైంది కాంగ్రెస్ పరిస్థితి. అలనాటి రాజకీయ ఉద్దండుడు బాగారెడ్డి వరుసగా కాంగ్రెస్ జెండా ఎగిరేసిన ఇలాఖా ఇది. ఆ తర్వాత ఫరీదుద్దీన్, గీతారెడ్డి కాంగ్రెస్ హవా కొనసాగించిన ఇప్పుడు పరిస్థితి మొత్తం రివర్స్ లో ఉంది. నియోజకవర్గంలో 13 సార్లు గెలిచిన కాంగ్రెస్ 2014 నుంచి బాగా డీలా పడింది. 2009, 2014 ఎన్నికల్లో గీతారెడ్డి గెలిచిన 2018లో ఎదురైన ఓటమితో పార్టీకి నేతలు ఒక్కొక్కరుగా జారిపోయారు. ఈ దెబ్బకు 2023 కాంగ్రెస్ గాలిలోనూ ఇక్కడ విజయం దక్కలేదు. అనూహ్యంగా వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ ను తీసుకొచ్చి బరిలో దింపిన కాంగ్రెస్ కు మరోసారి చేదు అనుభవమే ఎదురైంది. దీంతో ఒకనాడు ఏలిన చోటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎదురీదుతోంది. ఓ రకంగా చెప్పాలంటే పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ స్థానికంగా మాత్రం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి ముఖ్య నేతల తీరే కారణమని క్యాడర్ భావిస్తోందట. సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత ఉజ్వల్ రెడ్డిలు ఒక గ్రూప్ గా ఉంటే, నాన్ లోకల్ గా ముద్రపడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ మరో గ్రూప్ గా ఉన్నారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ గ్రూప్ మరోటుందట. ఇలా ఎవరికి వారు గ్రూపులుగా విడిపోయి పార్టీ కార్యక్రమాల్లోనూ ఎడమోహం పెడమోహంగా వ్యవహరిస్తున్నారట. గతంలో ఎప్పుడూ చూడని పరిణామాలు ఎదురవుతుండటంతో లోకల్ గా ఉన్న హార్డ్ కోర్ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నట్టు తెలుస్తోంది. 3 గ్రూపులు, 3 వైపులు. ఎవరికి మద్దతిస్తే ఎవరితో ఇబ్బంది అవుతుందో అన్న ఆందోళన క్యాడర్ను, ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని వెంటాడుతోంది. దీంతో పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు, పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తమ పనులేవీ కావడం లేదని, విపక్షం మాదిరి బతకాల్సి వస్తోందని నిరాశకు లోనవుతున్నారట నేతలు, కార్యకర్తలు. ఎవరికి వారు క్యాంప్ ఆఫీసులు ఏర్పాటు చేసుకోవడంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదట. కొన్నాళ్ల క్రితం సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి వచ్చిన సమయంలోనూ ఈ నేతలు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరించారట. అయితే తామంతా కలిసే ఉన్నామని చెప్పే ప్రయత్నం చేసినా అది పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదట. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న చంద్రశేఖర్ ఇటీవల ఓ మండల పార్టీ అధ్యక్షుడిని సస్పెండ్ చేయడంతో వ్యవహారం మరోసారి భగ్గుమంది. ఇష్యూ కాస్త జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ దగ్గరికి వెళ్లింది. పార్టీకి ముందు నుంచి బలమైన క్యాడరే ఉన్నప్పటికీ బలమైన నాయకత్వం లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఓ వర్గం నేతలు మంత్రికి చెప్పుకున్నారట. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికార పార్టీగా సర్వం సన్నద్ధంగా ఉండాల్సింది పోయి ఆధిపత్య పోరుతో మొదటికే మోసం వచ్చేలా తయారైందని కాంగ్రెస్ శ్రేణులే చెప్పుకుంటున్నాయి. నేతలు ఎవరికి వారుగా పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడమే దానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పెద్దలు కలగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దుతారో లేదో చూడాలి.